నిన్న మార్కెట్కి ఇవి తెచ్చుకున్నా. జస్ట్ ఇట్లా అంటే వచ్చేస్తాయి అన్నట్టు. కాకపోతే కొంచెం సన్నం ఉంటేనే వస్తుంది. మీడియంగా ఉన్నదనుకోండి అది రావట్లేదు. ఇలా కొంచెం రాని వాళ్ళకైతే ఇట్లా ఈజీ అవుతుంది. చిన్న పిల్లలకి ఇట్లా వేయడానికి హెల్ప్ చేయడానికి ఈజీ అవుతుందని తెచ్చిన. 3 తెచ్చిన. ఇవి రూపాయలకు ఒకటి. కాకపోతే సన్నం ఉంటే వస్తుంది కానీ కొంచెం లాగుంటే రావట్లేదు. చూసుకొని తెచ్చుకోవాలన్నట్టు మొగ్గు తెచ్చుకునేటప్పుడు కూడా కలర్స్ ఈ విధంగా. తర్వాత మళ్ళీ కార్నర్కి అంతా మనం చేత్తోనే ఫిల్ చేయాలి. లేదంటే కార్నర్ వరకు కూడా వేసామనుకోండి అవతల దాంట్లో వేరే కలర్ వచ్చేస్తుంది. అంటే ఈ కలర్ ఆల్రెడీ రెడ్ కలర్ వేసామనుకోండి దాంట్లో పడుతుంది అన్నట్టు. అందుకని మిడిల్లో వేసేసుకొని లాస్ట్ చేత్తోని ఫిల్ చేసుకోవడమే ఇలా. ఇక్కడ చూస్తున్నారు కదా లాస్ట్కి అయితే ఈ విధంగా చేతితో ఇట్లా ఫిల్ చేసుకోవడమే. అండ్ ఇంకొకటి అండి, అండ్ ఇదొకటి పేడ ప్యాకెట్ దొరుకుతుందండి. ఇక్కడ చూడండి ఉంది కూడా పేడ ప్యాకెట్. ఇది వచ్చేసి 15 రూపాయలకు దొరుకుతుంది అన్నట్టు. మనకు ముంతకుముందు 10 రూపాయలు ఉంటే 15 రూపాయలు అయింది. ఇది పండగానే మనకు తెలియదు. అండ్ ఈ ఎల్లో కలర్ ఉన్నది ఇదే అన్నట్టు. అంటే చల్లుకోవచ్చు. కొంచెం మనం ఫస్ట్ కడిగేసి తర్వాత బకెట్లో వేసి వాటర్ కలిపేసి చల్లినాం అనుకోండి ఈ ఎల్లో కలర్ వస్తుంది. పేడ నీళ్ళు చల్లినట్టే వస్తుంది అన్నట్టు. మన పల్లెటూరులో చల్లుకుంటాం చూడండి, సేమ్ ఆ కలర్ వస్తుంది. పండగలకి ఇట్లా తెచ్చుకోండి, బాగుంటుంది. ఇప్పుడు వైట్గా కాకుండా ఇట్లా అరుగు పైన ఇట్లా వేసుకున్నాం అనుకోండి ఒక ప్యాకెట్ సరిపోతుంది. ఇంత ఆకిలు ఉంటే సరిపోతుంది. నేనైతే రేపటి కోసం అని 2-3 ప్యాకెట్లు తెచ్చుకున్నా. ఆల్రెడీ నిన్న వేయలేదు, మర్చిపోయా. ఇవాళ ఒకటి వేసా, ఇంకొకటి ఉంది. అండ్ ఇయర్ ఈ కొత్తవి తెచ్చుకున్నా. యూజ్ అవుతున్నాయి కానీ కొంచెం ఇట్లా మళ్ళీ తర్వాత ఇట్లా ఫిల్ చేసుకోవడం అన్నట్టు. ఈ విధంగా లాస్ట్కు ఇది కొంచెం దొడ్డుగా ఉంది కాబట్టి రావడం లేదు. ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి కార్నర్స్కి. ఇలాగే కంప్లీట్. ఏం కాదు. नान का दिखा जगह लेकिन यार भाई మన ఇంటికి వచ్చి ఎవరు చూడకుండా ఏం కాదు, యూట్యూబ్లో అందరు చూస్తారు. వావ్ లేకనా ముగ్గు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాను అన్నట్టు. అండ్ ఇంతసేపు పట్టింది, మినిమం 2 అవర్స్ పట్టింది అనుకుంటా. 2 or 3 అవర్స్ పట్టింది. ఎందుకంటే ఫిల్ చేయాలి, ఇదంతా గీయాలి, డబుల్ పని అన్నట్టు. అట్లా ఈ విధంగా ఫినిషింగ్ టచ్ ఇచ్చినాం అనుకోండి ముగ్గు లుక్ అనేది చేంజ్ అవుతుంది, అంత బాగా వస్తుంది అన్నట్టు. అన్ని పండగల సంక్రాంతి పండగ చాలా స్పెషల్. ఎందుకంటే ఇన్ని రంగురంగుల ముగ్గులు తీసుకొచ్చి కలర్స్ తీసుకొచ్చి ఇంటి ముందట వేస్తాం కాబట్టి పొద్దున లేచి మళ్ళీ కడగడం అని తెలుసు, అయినా కూడా ఇంత కష్టపడి వేస్తామంటే అదొక సరదా అన్నట్టు. చాలా బాగా కూడా అనిపిస్తుంది. అండ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. మాదైతే ఇది నడుస్తుంది. ఇది అయినాక ఇంకా ఇంట్లో చిన్నగా వెయ్యాలి అనుకుంటున్నాను. ఇప్పుడైతే బయట ఒకటి కంప్లీట్ అయిపోయింది. వాడతాం కానీ కొన్ని ఇంకా కొంచెం మంచి కలర్స్ డార్క్ కలర్స్ తీసుకొస్తూనే ఉంటాం అన్నట్టు. నిన్న కొన్ని తీసుకొచ్చినాం ఇక్కడ డార్క్ కలర్స్. ఇట్లా
ఇలాగా అయిపోతాయి, అందుకని చెప్పేసి అవి తెచ్చుకుంటూ ఉంటాం. లైట్ లైట్ కలర్స్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఎన్ని కలర్లు తెచ్చుకున్నాం, కొన్ని కలర్లే యూజ్ చేసిన, మిగతా అన్ని వాటిలో కనీసం ఇప్పలు కూడా ఇవ్వాలి. అందుకే రెగ్యులర్గా రెడ్, గ్రీన్, బ్లూలో కూడా నెవీ బ్లూ తెచ్చుకోవద్దు, అది కలర్ అంతా లుక్ కనిపించదు, అది అంత జాతర అయిపోతుంది. గ్రీన్, ఎల్లోలో మంచి ఎల్లో తీసుకురావాలి, లైట్ ఎల్లో కాకుండా కొంచెం కలర్ డిఫరెంట్ ఉంటుంది చూడండి, అది తీసుకురావాలి. ఇలాంటి కలర్ కొంచెం డిఫరెంట్ చూస్ చేసుకొని తీసుకొస్తే బెటర్. ఇవే ఎక్కువ ఉడుస్తాయి. రెడ్ అయితే ఇంకా ఎక్కువ, రెడ్ పింక్ కలర్ తెచ్చుకున్నాం. పింక్ అంటే అది కూడా పర్పుల్ మిక్స్డ్ పింక్ తెచ్చుకొచ్చుకున్నాం. మరీ పింక్ అయితే కూడా అంత లుక్ ఉండదు. హలో అండి, వంట చేస్తున్నాను ఇప్పుడైతే. ఇవాళ సంక్రాంతి కానీ ముక్కలేం లేవు, ఎందుకంటే నిన్న మొన్న 2 రోజులు అవే అయినాయి. అంటే ఇక్కడ సంఘం తరపున ఆడపిల్ల ఊసిరు అన్నట్టు, అందుకని చెప్పేసి 2 రోజులు బాగానే వచ్చినాయి, ముక్కలు అవే ఉండే. ఇవాళ వచ్చేసి వంకాయ చేస్తున్నా. రేపు మా పాప బర్త్డే అంటే యాక్చువల్లీ డేట్ ప్రకారం చూడాలంటే ఎల్లుండి 16 నాడు బర్త్డే. తెలుగు సంవత్సరం ప్రకారం చూడాలి అంటే మాత్రం రేపే అన్నట్టు. అందుకని చెప్పేసి రేపైతే తీసుకొస్తాం. ఎల్లుండి గురువారం కాబట్టి రేపైతే చికెన్ లేదంటే మటన్ ఏదో ఒకటి తీసుకొస్తాం. అయితే ఇప్పుడు ఈ ఇయర్ ఫస్ట్ తను పుట్టినప్పటి నుంచి ప్రతిసారి 16 డేట్ నాడే వస్తుంది. అందుకని చెప్పేసి మేము అదే రోజు కన్మ, అదే రోజు తన బర్త్డే కాబట్టి అట్లా చేసుకునే వాళ్ళం. కానీ ఈ సంవత్సరం వచ్చేసి కొంచెం అంటే పండగ మారి వచ్చింది. 16 నాడు కాకుండా కనుమ రోజు, ఈరోజు కనుమ తేదీ మారింది కాబట్టి రేపు 15 నాడు కూడా మేము అంటే పాప బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటాం అన్నట్టు. అదే విధంగా 16 నాడు అయితే డేట్ ప్రకారం అయితే 16 నాడు కనుమ రోజు పుట్టింది కాబట్టి కనుమ రోజు కూడా పండుగ అంటే బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటాం అన్నట్టు. అందుకనే రేపే ఎవరైనా నాన్ వెజ్ ఇట్లా తెచ్చుకుంటాం. బట్ ఇవాళ కూడా కూరగాయలు తినకుండా నాన్ వెజ్ తినమనుకోండి, రేపు అస్సలు అంటే తినడానికి మనసు ఒప్పుకోదు అన్నట్టు. అందుకని చెప్పేసి అమ్మ ఇంటి నుంచి వంకాయలు పంపించింది, అందుకని చెప్పేసి కొంచెం పప్పు పెట్టేసానట్టు. పప్పు అలాగే కొంచెం వంకాయ ఫ్రై చేస్తున్నాను. అండ్ పొద్దు నుంచి కొంచెం హడావుడి ఉండే, ముగ్గు వేసుకోవడం ఇది అది కొంచెం వర్క్, అందుకని కొంచెం టిఫిన్ గిట్ల తిన్నాక స్టార్ట్ చేసిన అన్నట్టు వంట. అండ్ మీరు ఏం స్పెషల్ చేసుకున్నారు ఇవాళ అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మేమైతే ఇలా ఇప్పుడైతే రోజు వంకాయ కర్రీ చేస్తున్నాను అన్నట్టు.